చైతన్యం, జాగృతి, సానుకూల దృక్పథం ఇవన్నీ కలగలిస్తే ఆ రూపం గురుస్వరూపం అవుతుంది. శిష్యులకు నిరంతరం జ్ఞానబోధ చేస్తూ వారిలో నవ్య ఉత్సాహాన్ని నిరంతరం రగిలిస్తూ గురువులు కీలక భూమిక పోషిస్తున్నారు. గురువు కేవలం పాఠాలు చెప్పడానికి మాత్రమే పరిమితం కాదు, జీవన పాఠాలను ప్రబోధించడంలో, భావి జీవితాన్ని తీర్చిదిద్దే విలువలతో కూడిన జీవితాన్ని అందించడంలోనూ గురువు పాత్ర ఎనలేనిది. అలాంటి గురువులు ఎందరో మన దేశంలో స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. ఎన్నో రాజ్యాలు, ఎందరో చక్రవర్తులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ ఆ రాజ్యాల స్థాపనలో, ఆ రాజ్యాల వికాసంలో సాటిలేని మేటి గుణాత్మకమైన పాత్ర నిర్వహించారు. ఆ కోవలోని సద్గురువు సమర్థ రామదాసు. భక్తి, శక్తి, ధర్మం, దేశభక్తి అనే విలువలను ప్రజల్లో నాటిన గురువుల్లో సమర్థ రామదాసు స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. మహారాష్ట్ర ఆధ్యాత్మిక చరిత్రలో ఆయన చిర యశస్సు కలిగి ఉన్నారు. భక్తి మార్గాన్ని ప్రజలకు దర్శింపచేయడమే కాకుండా ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ, సేవాభావం కూడా జీవితంలో అవసరమని ఆయన బోధించారు. సమర్థ రామదాసు స్వామి అసలు పేరు నారాయణ సూర్యాజీ తోసర్. ఆయన 1608 సంవత్సరంలో మహారాష్ట్రలోని జాంబ్ గ్రామంలో శ్రీరామనవమి రోజున జన్మించారు. తండ్రి పేరు సూర్యాజీ పంత్ తోసర్, తల్లి పేరు రాణుబాయి. కుటుంబం ధార్మిక సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉండడంతో చిన్ననాటి నుంచే నారాయణునిలో ఆధ్యాత్మిక భావనలు కనిపించేవి. ఇతర పిల్లలు ఆటల్లో మునిగిపోతే ఆయన ధ్యానం, భగవన్నామస్మరణ, శాస్త్ర అధ్యయనం వైపు ఆకర్షితుడయ్యాడు. చిన్న వయసులోనే ఆయనలో వైరాగ్య భావన పెరిగింది. తండ్రి మరణం ఆయన మనసుపై ప్రభావం చూపింది. జీవిత సత్యాల గురించి ఆలోచించే స్వభావం అలవడింది. నారాయణుడు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు తల్లి ఆయనకు వివాహం జరిపించాలని నిర్ణయించారు. వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో, సుముహూర్త సమయంలో పురోహితుడు సావధాన్ అని పలికాడు. ఆ పదం నారాయణుడి హృదయాన్ని కదిలించింది. అది భగవంతుడు ఇచ్చిన హెచ్చరికగా భావించాడు. వెంటనే వివాహ మండపాన్ని విడిచి బయటకు వచ్చాడు. ఆ క్షణం నుంచే సంసార జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సంసార బంధనాలు తన ఆధ్యాత్మిక జీవనయానానికి ప్రతిబంధకాలుగా మారతాయని భావించారు. ఆ తర్వాత నాసిక్ ప్రాంతానికి చేరుకున్నారు. శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన పంచవటి ప్రాంతం ఆయనను ఆకర్షించింది. అక్కడ్నుంచి టాకళి అనే ప్రదేశానికి వెళ్లారు. గోదావరి, నందిని నదుల సంగమ సమీపంలో తపస్సు ప్రారంభించారు. టాకళిలో ఆయన 12 సంవత్సరాల పాటు కఠోర సాధన చేశారు. ప్రతిరోజు గంటల తరబడి ధ్యానంలో గడిపారు. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనే మంత్రాన్ని నిరంతరం జపించేవారు. సూర్య నమస్కారాలు, యోగ సాధన చేసేవారు. శరీర బలం, మనోబలం, ఆత్మబలం సమానంగా పెంపొందించుకోవడం ద్వారా ఆత్మోద్ధరణ సాధ్యమని ఆయన ప్రకటించారు. సమర్థ రామదాసుకి మానవ్ గురువు సన్యాస దీక్ష ఇచ్చారు. అయితే ఆయన మాత్రం శ్రీరాముడినే తన గురువుగా భావించారు. శ్రీరాముని అనుగ్రహంతోనే తన జీవితానికి దిశ లభించిందని విశ్వసించారు. ఆ సందర్భాల్లోనే తన పేరును రామదాసుగా మార్చుకున్నారు. రామదాసు అనే పేరు
ఆయన జీవితానికి శాశ్వత గుర్తింపుగా మారింది. తాకిడిలో తపస్సు పూర్తయిన తర్వాత ఆయన భారతదేశమంతా పర్యటించారు. ప్రజల జీవన విధానాన్ని పరిశీలించారు. సమాజంలో ధర్మం క్రమంగా బలహీనపడుతున్న పరిస్థితిని గమనించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, దేశభక్తి పెరగాలని సంకల్పించారు. ఆ సంకల్పంతో అనేక ప్రాంతాల్లో మఠాలను స్థాపించారు. హనుమ మందిరాలను నిర్మించారు. హనుమంతుడిని బలం, భక్తి, సేవకు ప్రతీకగా ప్రజలకు పరిచయం చేశారు. యువత శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, వ్యాయామం, క్రమశిక్షణ, ధర్మనిష్టతో జీవించాలని ఉపదేశించారు. నాసిక్ సమీపంలోని తాకళి ఆశ్రమం ఆయన తపస్సుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ ప్రదేశంలోనే ఆయన ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు. ఈ కారణంగా టాకళి ఆశ్రమం సమర్థ సాంప్రదాయంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. తర్వాత ఆయన శిష్యులు ఈ ప్రాంతాన్ని మఠంగా అభివృద్ధి చేశారు. నేటికి వేలాది మంది భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతున్నారు. సమర్థ రామదాసు స్వామి జీవితం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భక్తి మనిషికి ఆత్మశక్తిని ఇస్తుంది. క్రమశిక్షణ విజయానికి పునాది వేస్తుంది. సేవ సమాజాన్ని బలపరుస్తుంది. ధర్మం జీవితాన్ని సార్థకం చేస్తుంది. ఈ 4 విలువలను ఆచరణలో చూపించిన విశిష్ట గురువు సమర్థ రామదాసు స్వామి. అందుకే శతాబ్దాలు గడిచినా ఆయన పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంది. ఆయన చూపించిన మార్గం నేటికి లక్షలాది మందికి స్ఫూర్తిని అందిస్తోంది. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః సద్గురుపాదుకా. మహారాష్ట్రలోని నాసిక్ విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్రను కలిగి ఉంది. ఇది ఋషుల తపస్సుకు, మహనీయుల సాధనకు, భక్తి సాంప్రదాయాలకు నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. నాసిక్ పేరు వినగానే రామాయణ కాలం గుర్తుకు వస్తుంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాస కాలంలో ఎక్కువ కాలం నివసించిన ప్రాంతం పంచవటి. ఈ పంచవటి నాసిక్ సమీపంలోనే ఉంది. రామాయణ గాథలో కీలకమైన అనేక సంఘటనలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. శూర్పణఖ ముక్కు కోసిన సంఘటన కూడా ఇక్కడే జరిగింది. నాసిక అనే సంస్కృత పదం ముక్కు అనే అర్థాన్ని ఇస్తుంది. కాలక్రమంలో అదే నాసిక్ అనే పేరుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. నాసిక్ పవిత్రతకు మరో కారణం గోదావరి నది. గోదావరిని దక్షిణ గంగగా పరిగణిస్తారు. ఈ పవిత్ర నది నాసిక్ ప్రాంతాన్ని స్పృశిస్తూ ప్రవహిస్తుంది. గోదావరి తీరంలో అనేక ఆలయాలు, ఘాట్లు, ఆశ్రమాలు ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరిస్తారు. నాసిక్ ఋషుల తపోభూమిగా ప్రసిద్ధి పొందింది. ప్రాచీన కాలంలో అనేక మహర్షులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. గౌతమ మహర్షి ఈ ప్రాంతంతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నారు. త్రయంబకేశ్వరం సమీపంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేదని పురాణాలు వివరిస్తున్నాయి. ఆయన తపస్సు ఫలితంగానే గోదావరి భూమిపై అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి.
నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. శివభక్తులకు ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు త్రయంబకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ నాసిక్ కుంభమేళాకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాగమాలలో కుంభమేళా ఒకటి. హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని నగరాలతో పాటు నాసిక్ కూడా కుంభమేళా నిర్వహించే పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ సమర్థ రామదాసు స్వామి జీవితంలో కూడా నాసిక్ కీలక స్థానం పొందింది. సన్యాస దీక్షను స్వీకరించిన ఆయన నాసిక్ ప్రాంతానికి చేరుకున్నారు. టాకళి అనే ప్రదేశంలో 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశారు. అక్కడే ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు. అక్కడి నుంచే సమాజానికి మార్గదర్శకుడిగా, గురువుగా అవతరించారు. నాసిక్ ప్రాంతంలో అనేక ఆశ్రమాలు ఉన్నాయి. యోగులు, సన్యాసులు, సాధువులు నేటికి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నారు. ప్రశాంత వాతావరణం, పవిత్ర నదులు, పురాతన దేవాలయాలు, తపస్సుకు అనుకూలమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టాయి. నాసిక్ కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, వేద సాంప్రదాయం, యోగ సాధన, ధ్యాన మార్గం, సనాతన ధర్మ విలువలకు ప్రతీకగా నిలిచిన క్షేత్రం. ఈ ప్రాంతాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. మనసుకు నూతన ఉత్సాహం కలుగుతుంది. అందుకే నాసిక్ను తపోభూమి అంటారు. ఋషుల తపస్సు ప్రతిధ్వనించిన నేల ఇది. శ్రీరాముని పాదస్పర్శతో పవిత్రమైన భూమి ఇది. గోదావరి కరుణతో పుణ్యక్షేత్రంగా మారిన ప్రాంతం ఇది. జ్యోతిర్లింగ మహిమతో వెలుగొందుతున్న క్షేత్రమిది. కుంభమేళా వైభవంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఆధ్యాత్మిక ప్రదేశమిది. భక్తి, తపస్సు, ధర్మం, సంస్కృతి అనే 4 మహోన్నత విలువలను తరతరాలకు అందిస్తున్న ప్రాంతమిది. సమర్థ రామదాసు స్వామి స్థాపించిన సమర్థ సాంప్రదాయం ఒక విశిష్ట స్థానం పొందింది. ఈ సాంప్రదాయం కేవలం భక్తిని మాత్రమే బోధించలేదు, వ్యక్తి జీవితంలో ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, ధర్మనిష్ట కూడా ఉండాలని ప్రబోధించింది. సమర్థ రామదాసు స్వామి జీవించిన కాలంలో దేశంలో రాజకీయ అశాంతి నెలకొంది. ధర్మబద్ధమైన జీవన విధానం బలహీనపడింది. సమాజంలో నిరాశ, భయం, నిస్సహాయత పెరిగాయి. ఈ పరిస్థితిని గమనించిన సమర్థ రామదాసు స్వామి ప్రజల్లో నూతన చైతన్యం కలిగించాలని సంకల్పించారు. ఈ సంకల్పం నుంచే సమర్థ సాంప్రదాయం రూపుదిద్దుకుంది. సమర్థ సాంప్రదాయం భక్తిని జీవితానికి పునాదిగా భావిస్తుంది. శ్రీరాముడిని ఆదర్శ పురుషుడిగా చూపిస్తుంది. శ్రీరాముడు ధర్మాన్ని కాపాడిన మహానుభావుడు, ప్రజల శ్రేయస్సు కోసం జీవించిన నాయకుడు. అందువల్ల ప్రతి వ్యక్తి తన జీవితంలో సత్యం, ధర్మం, కర్తవ్య నిర్వహణను పాటించాలని ఈ సాంప్రదాయం బోధిస్తుంది. ఈ సాంప్రదాయంలో హనుమంతుడికి కూడా విశేష ప్రాధాన్యం ఉంది. హనుమంతుడు భక్తి, బలం, వినయం, సేవాభావానికి ప్రతీక. సమర్థ రామదాసు స్వామి యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బలమైన శరీరం, స్థిరమైన మనస్సు, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సమాజానికి ఉపయోగపడగలడని ఆయన నమ్మారు. సమర్థ సాంప్రదాయం సాధనకు మాత్రమే పరిమితం కాదు,
సమాజ సేవను కూడా పవిత్ర కర్తవ్యంగా పరిగణిస్తుంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, బాధలో ఉన్నవారికి సహాయం చేయడం, ప్రజల్లో సద్గుణాలు పెంపొందించడం ఈ సాంప్రదాయ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఈ సాంప్రదాయం వ్యక్తిగత అభివృద్ధికి కూడా ప్రాధాన్యమిస్తుంది. మనసును నియంత్రించుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, క్రమశిక్షణతో జీవించడం వంటి అంశాలను బోధిస్తుంది. వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది అనే భావన ఈ సాంప్రదాయంలో కనిపిస్తుంది. ఈ సాంప్రదాయం దేశభక్తికి కూడా ప్రాధాన్యమిచ్చింది. సమాజం, సంస్కృతి, ధర్మం, దేశం, రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని సమర్థ రామదాసు స్వామి బోధించారు. ఈ భావన ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంచింది. అందువల్ల సమర్థ సాంప్రదాయం కేవలం ఒక మతపరమైన ఉద్యమం కాదు. ఇది వ్యక్తిత్వ వికాసానికి మార్గం. ఇది సమాజ నిర్మాణానికి పునాది. ఇది ధర్మం, సేవ, క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మికతలను సమన్వయం చేసిన జీవనతత్వం. శతాబ్దాలు గడిచినా ఈ సాంప్రదాయ ప్రభావం తగ్గకపోవడానికి ఇదే ప్రధాన కారణం. నేటికి లక్షలాది మంది ఈ తత్వాన్ని అనుసరిస్తూ సార్థకమైన జీవితాన్ని గడుపుతున్నారు. భారత చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజు పేరు వినగానే వీరత్వం, ధర్మరక్షణ, ప్రజాపాలన గుర్తుకు వస్తాయి. సమర్థ రామదాసు స్వామి పేరు వినగానే భక్తి, తపస్సు, ఆధ్యాత్మిక చైతన్యం గుర్తుకు వస్తాయి. ఈ ఇద్దరు మహనీయుల మధ్య ఉన్న సంబంధం మహారాష్ట్ర చరిత్రలో అత్యంత విశిష్టమైన అధ్యాయంగా నిలిచింది. సమర్థ రామదాసు స్వామి జీవించిన కాలంలో దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. విదేశీ పాలకుల ప్రభావం పెరిగింది. ప్రజల్లో భయం, నిరాశ కనిపించాయి. ధర్మ పరిరక్షణ అవసరం పెరిగింది. అలాంటి సమయంలో సమర్థ రామదాసు స్వామి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన లక్ష్యంతో ముందుకు సాగారు. శివాజీ మహారాజు సమర్థ రామదాసు స్వామిని గొప్ప ఆధ్యాత్మిక మహనీయుడిగా గౌరవించారు. రామదాసు స్వామి బోధనలు శివాజీ మహారాజును ప్రభావితం చేశాయని చారిత్రక కథనాలు తెలియజేస్తాయి. ధర్మం కోసం పోరాడాలి, ప్రజల కోసం పరిపాలించాలి, అధికారాన్ని సేవకు వినియోగించాలి అనే భావనలు ఈ ఇద్దరి ఆలోచనల్లో కనిపిస్తాయి. ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం శివాజీ మహారాజు తన రాజ్యాన్ని సమర్థ రామదాసు స్వామి పాదాల వద్ద సమర్పించారని చెబుతారు. అప్పుడు రామదాసు స్వామి ఆ రాజ్యాన్ని తిరిగి శివాజీ మహారాజుకే అప్పగించి ప్రజల సేవను భగవంతుని సేవగా భావించి పరిపాలించాలని సూచించారని చెబుతారు. ఈ కథనం ద్వారా గురువు పట్ల శివాజీకి ఉన్న గౌరవం తెలుస్తుంది. సమర్థ రామదాసు స్వామి రచించిన గ్రంథాలలో దాసబోధ్ అత్యంత ప్రసిద్ధి పొందింది. ఈ గ్రంథం ఆధ్యాత్మికతతో పాటు లౌకిక జీవితానికి కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ గ్రంథంలో మనిషి ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను వివరించారు. సమర్థ రామదాసు స్వామి ఆశ్రమంలో ఉన్న గోమయ మారుతి మందిరానికి విశేష ప్రాధాన్యం ఉంది. సమర్థ రామదాసు స్వామి జీవితంతో నేరుగా సంబంధం కలిగిన అరుదైన పుణ్యస్థలాలలో ఈ మందిరం ఒకటి. గోమయ మారుతి అనే పేరు వినగానే భక్తుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతుంది. సంప్రదాయ కథనాల ప్రకారం సమర్థ రామదాసు స్వామి తపస్సు చేస్తున్న కాలంలో గోమయంతో ఆంజనేయ స్వామి రూపాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. అందువల్ల ఈ ఆలయానికి గోమయ మారుతి అనే పేరు వచ్చింది. సమర్థ రామదాసు స్వామి ఆంజనేయుడిని కేవలం దేవతగా మాత్రమే చూడలేదు, ధైర్యానికి, నిబద్ధతకు, గురుభక్తికి, సేవాభావానికి ప్రతీకగా భావించారు.
శ్రీరాముడి పట్ల హనుమంతుడికి ఉన్న అచంచల భక్తి ప్రతి మనిషికి ఆదర్శమని ఆయన బోధించారు. టాకళిలో తపస్సు చేస్తున్న సమయంలో సమర్థ రామదాసు స్వామి నిరంతరం హనుమాన్ ధ్యానం చేసేవారు. శరీర బలం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి హనుమాన్ ఆరాధన ఉత్తమ మార్గమని ప్రజలకు ఉపదేశించారు. ఈ ఆలోచన నుంచే గోమయ మారుతి మందిరం ప్రాముఖ్యత పెరిగింది. ఈ ఆలయం సమర్థ సాంప్రదాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మహారాష్ట్ర వ్యాప్తంగా సమర్థ రామదాసు స్వామి స్థాపించిన అనేక మారుతి ఆలయాలకు ఈ మందిరం ఆద్య కేంద్రంగా భావిస్తారు. తర్వాత కాలంలో ఆయన వివిధ ప్రాంతాల్లో హనుమాన్ ఆలయాలను స్థాపించి ప్రజల్లో ధైర్యం, దేశభక్తి, క్రమశిక్షణా భావనలను పెంపొందించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు, రామనామ సంకీర్తనలు జరుగుతాయి. మహారాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆశ్రమంలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలలో శ్రీరామనవమి ప్రధానమైనది. సమర్థ రామదాసు స్వామి శ్రీరామ భక్తుడు కావడంతో ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. గోమయ మారుతి మందిరానికి హనుమాన్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు, పుష్పాలంకరణ చేస్తారు, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలు నిర్వహిస్తారు. సమర్థ రామదాసు స్వామి ఆరాధనా దినోత్సవాన్ని దాస నవమిగా నిర్వహిస్తారు. ఈరోజు సమర్థ సాంప్రదాయ భక్తులకు అత్యంత పవిత్రమైనది. సమర్థ రామదాసు స్వామి జీవిత విశేషాలను స్మరిస్తారు. దాసబోధ్ గ్రంథం పారాయణం నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సభలు జరుగుతాయి. నాసిక్ సమీపంలోని ఈ పవిత్ర తపోభూమి భక్తిని జాగృతం చేస్తుంది, ధైర్యాన్ని పెంపొందిస్తుంది, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది, జీవితానికి అర్థాన్ని తెలియజేస్తుంది. అందుకే సమర్థ రామదాసు స్వామి ఆశ్రమం భారత ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక అమూల్య రత్నంగా, సనాతన ధర్మ వైభవానికి ఒక ప్రకాశవంతమైన చిహ్నంగా, తరతరాలకు స్ఫూర్తిని అందించే మహోన్నత పుణ్యక్షేత్రంగా చిరకాలం వెలుగొందుతూనే ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.